హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను మీ పద్మజ. అందరికీ దసరా శుభాకాంక్షలండి. పాకం పట్టే పని లేకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా శనగపిండి కాజు బర్ఫీ ఎలా చేయాలో చూద్దామా? ఈ స్వీట్ నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి. ఎంత బాగుందో అసలు! మా ఇంట్లో వాళ్ళైతే తెగ మెచ్చేసుకున్నారు నన్నైతే. అరకప్పు జీడిపప్పును ఒక అరగంట నీళ్ళలో నానబెట్టండి. నీళ్ళు తీసేసి మిక్సీ జార్లో వేసి కప్పు పాలు పోసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఒక బౌల్లో కప్పు శనగపిండి, పావు కప్పు నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మూకిట్లో శనగపిండి మిశ్రమాన్ని వేసి మీడియం మంట మీద శనగపిండి పచ్చివాసన పోయి కమ్మని వాసన వచ్చే వరకు వేపండి. పిండి మాడకుండా కలుపుతూ ఉండండి. కాసేపటికి ఇలా బబుల్స్ లాగా వస్తాయి. అప్పుడు 2 స్పూన్ల నెయ్యిని వేయండి. మిక్సీ చేసిన జీడిపప్పు పేస్ట్ వేయండి. బాగా దగ్గరగా అయ్యే వరకు చిన్న మంట మీదే కలుపుతూ ఉండండి. ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఫ్లేవర్ కోసం నేనైతే ఒక స్పూన్ బెల్లం వేసానండి. కప్పు పంచదార వేసి పంచదార కరిగే వరకు బాగా కలపండి. కాసేపటికి నెయ్యి ఇలా సెపరేట్ అవుతుంది. అప్పుడు యాలకుల పొడి, వేపిన జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపండి. నెయ్యి రాసిన ప్లేట్లో వేసి నీట్గా సర్దండి. బాగా చల్లారాక బర్ఫీలాగా కట్ చేసుకోండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.